సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రులతో చర్చించారు. రేవంత్ టూర్లో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన భరోసా ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన మంత్రి ఉత్తమ్తో కలిసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహ రిసెప్షన్ కు అటెండ్ అయ్యారు. మంగళవారం మొత్తం ఆయన స్కెడ్యూల్ బిజీగా నడిచింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై ఎంపీలతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలువురు ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టుల ప్రతిపాదనలపై ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ భేటీ అనంతరం మాట్లాడిన రామ్మోహన్ నాయుడు తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్నారు. వరంగల్తో పాటు మరో 3 చోట్ల పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇలా ముఖ్యమంత్రి గారు ఈరోజు రావడం, ఆయన కూడా తెలంగాణకి సంబంధించి ఈ విషయాలన్నీ కూడా పంచుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. మాకు కూడా తెలంగాణలో పూర్తి శాతం అభివృద్ధి చేయాలని చాలా రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. ఈరోజు అన్నీ సానుకూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అభివృద్ధి మీరందరూ కూడా చూసే విధంగా చర్యలు కూడా తీసుకుంటారు. వరంగల్తో పాటు పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం విషయంలో ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉందన్నారు. వరంగల్ విమానాశ్రయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రోయాక్టివ్ గా ఉందని తెలిపారు రామ్మోహన్ నాయుడు. ఎయిర్పోర్టుకు భూసేకరణకు సర్క్యులర్ జారీ చేసిందన్నారు. అక్కడ పూర్తిగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా విమానాశ్రయాన్ని నిర్మించి చూపిస్తామన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు. అక్కడ ఉన్నటువంటి సైట్ ఎందుకనంటే ఎయిర్పోర్ట్ తాలూకు ల్యాండ్ కొంత ఉంది, కానీ అదనంగా కొంత ల్యాండ్ కూడా దానికి కావాల్సి వచ్చింది. సో మేము రిక్వెస్ట్ చేసాం, ఒక 253 ఏకర్స్ కావాలని. స్టేట్ ప్రోయాక్టివ్గా దానికి కావాల్సినటువంటి డబ్బులు కూడా రిలీజ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మొన్ననే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో మేము వెయిట్ చేస్తున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత తొందరగా అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపున మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్టు వరంగల్కి అందరికీ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రామ్మోహన్ నాయుడుతో సమావేశం అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో బాపుఘాట్ అభివృద్ధికి రక్షణ శాఖ పరిధిలోని 200 ఎకరాల భూములను బదిలీ చేయాలని కోరారు. బాపుఘాట్ వద్ద గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, మెడిటేషన్ విలేజ్, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్స్కేప్ ఘట్టాలు, స్టాచ్యూ ఆఫ్ పీస్ వంటి ప్రాజెక్టును చేపడతామని కేంద్ర మంత్రికి వివరించారు. ఇందుకోసం రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని సీఎం కోరారు. ఇక వాయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో గెలిచిన ప్రియాంక గాంధీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న తెలంగాణలోని సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది కాంగ్రెస్ సర్కార్. ఈ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులు, వివిధ రంగాల్లో ప్రతిభావంతులను ఆహ్వానించనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ప్రియాంక గాంధీని ఆహ్వానించారు సీఎం.